అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు క్రమక్రమంగా చైనా వైపు వెళ్తున్నాయి. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసింది అనంటే కేవలం మిలిటరీ లేదా న్యూక్లియర్ వెపన్స్ వరకే పరిమితం అవుతుందని అనుకోవడానికి లేదు. ఏదో ఆర్థికపరమైనటువంటి అవసరం ఉండి ఉంటుంది. అదేంటి? 2, యూరోపియన్ దేశాలు ఎందుకు ఈ యుద్ధంలో కలిసి రాలేదు? ప్రతి యుద్ధంలోనూ కలిసి వచ్చేటువంటి నేటో దేశాలు ఈసారి ఎందుకు కలిసి రాలేదు? 3, గల్ఫ్ దేశాలు నేరుగా యుద్ధ రంగంలోకి ఎందుకు దిగలేదు? 4, చైనా ఆడుతున్న ఆటలేంటి? ఈ 4 ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఇరాన్ యుద్ధానికి ఒక విరమణ అయితే ప్రకటించారు, కానీ ఇంకా ఆర్థిక యుద్ధం కొనసాగుతూనే ఉంది. సరే, మిలిటరీ పరంగా యుద్ధాన్ని చూస్తే కేవలం డిఫెన్స్ అవసరాలు లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడము, ఇరాన్ని కట్టడి చేయడము, ఇరాన్ అణ్వస్త్రాల వల్ల అమెరికాకి ప్రమాదము, ఇవన్నీ బయటకు కనబడతాయి. కానీ ఇవి ఒక రకంగా నిజాలే కావచ్చు, కానీ వీటికి అతీతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక పరమైనటువంటి కీలకమైనటువంటి ఎత్తుగడలే ఈ యుద్ధాన్ని ప్రేరేపించినటువంటి అంశాలు. వీటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా లోతైన అధ్యయనం తర్వాతనే, చాలా విషయాలను నేను ధృవీకరించుకున్న తర్వాత ఈ సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం మాత్రమే నా ప్రయత్నం కొనసాగుతోంది అని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. సరే, వివరాల్లోకి వెళితే, నేను నిన్న కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమేర హెడ్లైన్ మాత్రమే చదివాను. ఏప్రిల్ 1 రోజున ద ఎకానమిస్ట్ కవర్ పేజ్ స్టోరీ రాసింది. కవర్ పేజ్ స్టోరీ ఏంటంటే హెడ్లైన్, హౌ చైనా హోప్స్ టు విన్ ఫ్రమ్ ద వార్, నెవర్ ఇంటరప్ట్ యువర్ ఎనిమీ వెన్ హీ ఈస్ మేకింగ్ ఎ మిస్టేక్ అని ఈ కవర్ పేజ్ స్టోరీ కథనం సాగింది. అంటే ఏంటంటే, ఈ ఇరాన్ యుద్ధం నుంచి చైనా ఎలా గెలవాలనుకుంటోంది అనేది ముఖ్యమైన అంశం. దానికి అందులో రాసింది ఏంటంటే, నీ అపోనెంట్, నీ శత్రువు ఎప్పుడైతే తప్పులు చేస్తూ ఉంటాడో, ఆ తప్పులు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల ఆ శత్రువు మరింత నిర్వీర్యం అవుతాడు, బలహీనపడతాడు అని ఈ కథనంలో రాశారు. అంటే నిజంగానే అమెరికా అండ్ చైనాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సూపర్ పవర్గా నిలవాలనే సంకల్పంతో చైనా అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. సుదీర్ఘకాలంగా వాళ్ళు ఒక చాలా టార్గెట్ పెట్టుకుని మరీ పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకి కీలకంగా ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అమెరికా డిఫెన్స్ వ్యవస్థ, ఇవన్నీ కూడా కీలకంగా ఉంటాయి. కాబట్టి వీటిని నిర్వీర్యం చేయడం అనేది పనిగా పెట్టుకునే చైనా పనిచేస్తోంది. ఇట్లాంటి టైంలో ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగింది. అమెరికా యుద్ధంలోకి ఎందుకు దిగింది అనేది ఒక ప్రశ్న. అసలు ఈ మొత్తం యుద్ధానికి సంబంధించి ఒక 4 ప్రశ్నలు, సమాధానం వెతకవలసిన, సమాధానం అన్వేషించవలసినటువంటి ప్రశ్నలు 4 ఉన్నాయి. 1, ఎందుకు అసలు అమెరికా దాడి చేసింది? రైట్, న్యూక్లియర్ వెపన్స్ కోసం వాళ్ళు ఇరాన్ తయారు చేసుకుంటుందని అందరూ చెప్తారు. డిఫెన్స్ అవసరాలని పక్కన పెట్టి యుద్ధాన్ని విశ్లేషించినప్పుడు నిజాలు ఒక్కొక్కసారి వేరే కోణంలో కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా డిఫెన్స్ అవసరాలు, మిలిటరీ పరమైనటువంటి ఎత్తుగడలు, వ్యూహాలు మాత్రమే యుద్ధానికి పనిచేయవు. దాని వెనకాల ఆర్థిక ప్రయోజనాలు చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసింది అనంటే కేవలం మిలిటరీ లేదా న్యూక్లియర్ వెపన్స్ వరకే పరిమితం అవుతుందని అనుకోవడానికి లేదు. ఏదో ఆర్థికపరమైనటువంటి అవసరం ఉండి ఉంటుంది. అదేంటి? 2, యూరోపియన్ దేశాలు ఎందుకు ఈ యుద్ధంలో కలిసి రాలేదు? ప్రతి యుద్ధంలోనూ కలిసి వచ్చేటువంటి నేటో దేశాలు ఈసారి ఎందుకు కలిసి రాలేదు? 3, గల్ఫ్ దేశాలు నేరుగా యుద్ధ రంగంలోకి ఎందుకు దిగలేదు? 4, చైనా ఆడుతున్న ఆటలేంటి? ఈ 4 ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ 4 ప్రశ్నలకు సమాధానం ఒకటే, అమెరికా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈరోజు నిజంగా బలంగా నడుస్తోంది అనంటే అది కేవలం డాలర్ని బేస్ చేసుకుని. డాలర్ గ్లోబల్ స్టాండర్డైజ్డ్ కరెన్సీగా ఉండడం వల్ల, అంటే ప్రపంచ వాణిజ్యం అంతా కూడా డాలర్లలో జరగడం వల్ల, అందులోనూ ముఖ్యంగా ఆయిల్ కొనుగోళ్ళన్నీ కూడా డాలర్ని బేస్ చేసుకుని జరుగుతూ ఉన్నాయి. సో పెట్రో డాలర్ అనే కాన్సెప్ట్ ఉంది. పెట్రోల్ డాలర్కి ప్రత్యామ్నాయంగా పెట్రో యువాన్, అంటే చైనా కరెన్సీని తీసుకురావాలనే సంకల్పంతో చైనా చాలా కాలంగా అడుగులు వేస్తోంది. దీనికి 2022-23 సంవత్సరం నుంచి చాలా సీరియస్గా స్టెప్స్ పడ్డాయి. అవేంటో తెలియజేస్తేనే ఇప్పుడు ఈ యుద్ధానికి అసలు కారణాలేంటో మనకు అర్థమవుతుంది. వీటిలోకి వెళ్దాం. ఫస్ట్ అసలు పెట్రో డాలర్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. పెట్రో డాలర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే,
1945 తర్వాత, అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ అని అంటారు. బ్రెటన్ వుడ్స్ మానిటరీ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారంగా ఏంటంటే అమెరికన్ డాలర్ని గోల్డ్తో పెగ్ చేయడం జరిగింది. అంటే బంగారం ఎట్లా అంటే ఒక ఔన్స్ బంగారంకి $35 విలువ కట్టే విధంగా ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. అట్లాగే కొన్ని కరెన్సీస్కి స్టాండర్డైజ్ చేశారు. $1 యూరోపియన్కి సంబంధించి పౌండ్కి ఎంత ఉండాలి, వేరే దేశాల్లోని కరెన్సీలకు ముఖ్యంగా అలైన్స్ పార్ట్నర్స్కి ఎంత ఉండాలనేది డిసైడ్ చేశారు. సో అట్లా డాలర్ అనే దానికి గోల్డ్కి లింక్ చేయడం జరిగింది. 1 ounce ఈజ్ ఈక్వల్ టు $35. ఇది బ్రెటన్ వుడ్ సిస్టమ్ ప్రకారం. 1 ounce అంటే ఎంత? 28.3 గ్రాములు, అంటే సుమారు 3 తులాలు దగ్గరగా దాదాపుగా. సో 3 తులాల బంగారానికి $35 విలువ కట్టే విధంగా ఒక పద్ధతిని రూపొందించారు. ఇది సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అయితే ఆ తర్వాత కాలంలో అనేక యుద్ధాల్లోకి అమెరికా వెళ్ళింది. 1970వ దశకం వచ్చేసరికి నిక్సన్ అధ్యక్షుడయ్యాడు. ఆ టైంలో 1971లో ఆగస్టు 15వ తేదీన ఆయన ఒక న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఆ పాలసీ ప్రకారం గోల్డ్తో అనుసంధానించబడ్డటువంటి డాలర్ని రిమూవ్ చేశాడు, గోల్డ్ని తీసేసి డాలర్ని గోల్డ్ని వేరు చేయడంతో అది నిక్సన్ షాక్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు కూడా కరెన్సీ ప్రింటింగ్ అంతా కూడా గోల్డ్ రిజర్వ్స్ని బేస్ చేసుకునే కరెన్సీ ప్రింటింగ్ జరగాలనే నియమం ఉంది. మన దగ్గర ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయో దానికి అనుగుణంగానే కరెన్సీ ప్రింట్ చేయడం వల్ల, కరెన్సీ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ రాదు, ద్రవ్యోల్బణం రాదు, ధరల హెచ్చు తగ్గులకు ఉండవు అనేది ఒక సిద్ధాంతం. దాంట్లో నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. బట్ ఎస్, సో ఆ నిక్సన్ వచ్చిన తర్వాత, నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1971లో ఏం చేశాడంటే గోల్డ్ని డాలర్ని వేరు చేసేసాడు. సో వేరు చేసిన తర్వాత మరి డాలర్ ఎక్కువగా ప్రింట్ చేస్తూ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా డాలర్ అవసరాలు పెరిగాయి, డాలర్ని తీసుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో అదే టైంలో జరిగినటువంటి మరొక కీలక పరిణామం ఏంటంటే, సో దాన్ని పెట్రో డాలర్గా మార్చే ఒక ప్రయత్నం చేశారు. అంటే 1974లో అమెరికా సౌదీ అరేబియా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ఏంటి అని అంటే, సౌదీ అరేబియా వాళ్ళు అప్పటికి ఆయిల్ ట్రేడ్ అనేది విపరీతంగా జరుగుతోంది. గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ని మన అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. ఎనర్జీ అంతా కూడా గల్ఫ్ మీదనే ఆధారపడి ఉంది. సో సౌదీ అరేబియా ఏం చేసిందంటే, అమెరికాతో ఒప్పందంలో ఏం చెప్పిందంటే, ఏ ఆయిల్ అమ్మకాలు చేసినా, ఏ దేశంతో అమ్మకాలు జరిపినా కానీ మేము డాలర్లలోనే మేము అమ్ముతాము అని చెప్పారు. అంటే డాలర్లు మాత్రమే మేము తీసుకునేలాగా వాళ్ళు సౌదీ అరేబియా అంగీకరించింది. దీంతో ఎనర్జీ అవసరాలు ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా డాలర్లని పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్స్లో పెంచుకొని ఆ డాలర్లలో ఆయిల్ కొనుగోళ్లు చేయడం వల్ల ఆ డాలర్లని సౌదీ అరేబియా ఏం చేస్తుందంటే యుఎస్ ట్రెజరీస్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దానికి ప్రతిఫలంగా అమెరికా ఏం చేస్తుందంటే సౌదీ అరేబియాకి సెక్యూరిటీ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళ డిఫెన్స్కి సంబంధించినటువంటి అన్ని అవసరాలు అమెరికానే చూసుకుంటుంది. సో సౌదీకి అమెరికాకి మధ్య ఒక సత్సంబంధాలు మొదలయ్యాయి. కేవలం సౌదీతోనే కాదు, మిగతా గల్ఫ్ దేశాలన్నిటితోటి కూడా, ఒపెక్ కంట్రీస్ అంటారు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, అవన్నీ కూడా వాళ్ళ అన్ని దేశాలతోటి కూడా ఈ డాలర్లో మారకం జరపాలి పెట్రోల్ లేదా పెట్రోలియం ప్రోడక్ట్స్కి సంబంధించి అని చెప్పేసి ఒక ఒప్పందం జరగడంతో అన్ని దేశాలు కూడా డాలర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో దట్ డాలర్ స్ట్రెంగ్తన్ అవుతూ వచ్చింది, బలపడుతూ వచ్చింది. సో అందుకే పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. సో ఈ పెట్రో డాలర్ సిస్టమ్ని బేస్ చేసుకునే అమెరికా డాలర్లు ఎన్ని ప్రింట్ చేసినా, ఎంతగా విచ్చలవిడిగా ప్రింట్ చేస్తూ వచ్చినా కూడా, ఫెడరల్ రిజర్వ్ ఎంత విచ్చలవిడిగా ప్రింట్ చేస్తూ వచ్చినా కూడా వాళ్ళకు ద్రవ్యోల్బణం రాదు. ఎందుకంటే అన్ని దేశాల్లో డాలర్ల చెల్లుబాటు అవుతాయి కాబట్టి, డాలర్ స్టాండర్డైజ్ అయిపోయింది కాబట్టి, అండ్ ఒక్క పెట్రోల్ మాత్రమే కాదు ఇంకా అనేక ట్రేడ్ విషయాల్లో కూడా డాలర్లోనే కొనుగోలు చేస్తారు కాబట్టి, అండ్ ఈ అన్ని అంశాలను బేస్ చేసుకుని డాలర్లు అనేవి బలపడుతూ వచ్చాయి. సో పెట్రో డాలర్ సిస్టమ్ అనేది. సో దీన్ని ఏం చేశాడు అని అంటే కనుక 1971లో బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ని తీసివేయడము, 74లో సౌదీ అరేబియాతో డీల్ చేసుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ 2024కి వచ్చేసరికి, అంటే అది 50 సంవత్సరాల డీల్. ఇది సౌదీ అరేబియాతో అమెరికాకు జరిగిన డీల్ 50 సంవత్సరాల గడువు ఉంది. సరిగ్గా 2024కి వచ్చేసరికి 50 సంవత్సరాలు పూర్తయింది. అయితే 2024లో జూన్ నెలలో సౌదీ అరేబియా ఆ పెట్రో డాలర్ సిస్టమ్ అనే అగ్రిమెంట్ని రెన్యూ చేయాలి, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయలేదు, సౌదీ అరేబియా కంటిన్యూ చేయలేదు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం.
దీనికి ముందు ఏం జరిగిందంటే 2023లో నవంబర్ నెలలో ఒక వార్తా కథనం వచ్చింది. అదేంటంటే చైనా అండ్ సౌదీ అరేబియా సైన్ కరెన్సీ స్వాప్ వర్త్ $7 బిలియన్. అంటే కరెన్సీ స్వాప్ చేసుకోవడం, యువాన్లోకి అండ్ సౌదీ రియాల్లోకి స్వాప్ చేసుకునే విధంగా, సౌదీలో డాలర్స్లో ఉన్నటువంటి డబ్బుల్ని $7 బిలియన్ యువాన్లోకి షిఫ్ట్ చేసుకునే విధంగా, స్వాప్ చేసుకునే విధంగా ఒక సిస్టమ్ చేయడం జరిగింది. దాని మీద ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సౌదీ అరేబియా అండ్ చైనాకు మధ్య అగ్రిమెంట్ జరిగింది. అండ్ అదే టైంలో ఇది 2024కి వచ్చేసరికి ఎంబ్రిడ్జ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. ఇది బ్లాక్ చైన్ బేస్డ్గా నడిచేటువంటి ప్లాట్ఫాము. ఇది మల్టీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇందులో జరుగుతాయి. మేజర్గా ఏంటంటే చైనా, థాయిలాండ్, యుఏఈ, హాంకాంగ్ అండ్ సౌదీ అరేబియా ఇట్లాంటి అన్ని దేశాలు కలిసి ఎంబ్రిడ్జ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాయి. దీని ద్వారా ఏంటంటే యువాన్లలో ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా, యువాన్లలోనే కొనుగోళ్లు చేసే విధంగా ఈ డాలర్కి ప్రత్యామ్నాయంగా ఒక డిజిటల్ కరెన్సీ రూపొందించబడింది. సింపుల్గా చెప్పాలంటే డాలర్లోనే ట్రాన్సాక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ రూపంలో, బ్లాక్ చైన్ రూపంలో మనం దాంట్లోనే చేసుకోవచ్చు. అందులోనే యువాన్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా ఒక సిస్టమ్ని ఫామ్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం పెట్రో డాలర్ సిస్టమ్ని సౌదీ అరేబియా కంటిన్యూ చేయట్లేదు. ఇది అసలు కారణం. ఇక్కడే ఇంకొక అంశం కూడా నెలకొంది. గల్ఫ్ దేశాలతోటి చైనా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటోంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. 2025 డిసెంబర్ 15వ తేదీన చైనా అర్జెస్ గల్ఫ్ నేషన్స్ టు సీల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒక వార్తా కథనం వచ్చింది. చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఆల్రెడీ చివరి దశకు చేరుకున్నాయి చర్చలు. డిసెంబర్లో, అంటే మొన్నటి 2025 డిసెంబర్ నెలలో చివరి దశకు చేరుకున్నాయి. అండ్ అటు పెట్రో డాలర్కి ప్రత్యామ్నాయంగా పెట్రో యువాన్ వైపు గల్ఫ్ దేశాలు అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇప్పటికే ఇరాన్ పూర్తిగా తమ ఆయిల్ అమ్మకాలు చైనాతోనే చేసుకుంటోంది. అండ్ గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులు విపరీతంగా చైనా పెడుతోంది. సో అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు క్రమక్రమంగా చైనా వైపు వెళ్తున్నాయి అనే ఒక క్వశ్చన్ మార్క్, అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ఎమర్జ్ అయిన నేపథ్యంలో అమెరికా ఈసారి విపరీతంగా ఇరాన్ పైన ఒక దాడికి పూనుకుంది. తద్వారా ఏం జరిగింది అనంటే ఇరాన్ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ యువాన్లలోనే చేస్తుంది, చైనాకే చేస్తుంది. సో ఇరాన్ని చిదిమేస్తే చైనాని కంట్రోల్ చేయవచ్చు అనుకున్నారు. ఎందుకు ఇప్పుడే చేశారు? ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి చైనా తోటి జీసీసీ జరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యము. రెండోది, డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాధినేతలందరితోనూ సమావేశమయ్యాడు. ఈ టారిఫ్లకు సంబంధించి అన్ని దేశాలతో సమావేశాలు అవుతున్నాడు, అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు టారిఫ్ల విషయంలో, ట్రేడ్ల విషయంలో. బట్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ని కలవాల్సి ఉంది. కానీ ఆయన ఈ యుద్ధం నేపథ్యంలో దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు. యుద్ధం మొదలయ్యి అమెరికా ఆధిపత్య ధోరణిలో ఉంటే, అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంటే ఇరాన్ని చిదిమేసి తర్వాత షీ జిన్పింగ్ని కలవాలని డొనాల్డ్ ట్రంప్ అనుకుని ఉంటాడు. కానీ పూర్తిగా రివర్స్ అయిపోయి ఇరానే ఈరోజు ఆధిపత్య ధోరణిలోకి వస్తోంది. అండ్ హార్మోజ్ జలసంధిని బ్లాక్ చేసిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయిల్ తీసుకెళ్లాలనుకుంటే యువాన్లలో కట్టి మీరు తీసుకెళ్ళండి, అప్పుడే మేము అలో చేస్తామని చెప్తున్నారు. అంటే పెట్రో డాలర్కి ప్రత్యామ్నాయంగా పెట్రో యువాన్ను తీసుకొచ్చే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. అండ్ యూరోపియన్ దేశాలు కూడా, అంటే యువాన్లో జరగడానికి ఒప్పుకోవడం కాదు, బట్ యూరోల్లోనే వాళ్ళ ఆయిల్ ట్రేడ్ నిర్వహించుకోవడానికి యూరోపియన్ దేశాలు కూడా ఆయా దేశాలతో అంగీకారం చేసుకుంటాయి. ఇప్పుడు మన భారతదేశము రూపాయల్లోనే మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన సందర్భం ఉన్నాయి. సో మనము డిఫరెంట్ మాధ్యమాల ద్వారా, అంటే ఆయా దేశాలు, ఒక దేశం ఇంకో దేశంతో మారకం జరిపినప్పుడు డాలర్ మీద ఎందుకు ఆధారపడాలి, ఆయా రెండు దేశాల మధ్యనే ఆ రెండు దేశాల కరెన్సీ మీదనే ఆధారపడవచ్చు కదా అనే ఒక చర్చ విపరీతంగా ఈ 5 ఏళ్లలో నడుస్తున్న టైంలో ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఇంకొక కొత్త ఎరాలోకి, ఒక కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్లోకి మనం వెళ్ళబోతున్నాము అనడానికి ఇది ఒక సంకేతంగా కనబడుతోంది. ఓవరాల్గా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాని కట్టడి చేయడానికి అమెరికా ప్రయత్నం మొదలుపెట్టి ఇరాన్ని మీద విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేసింది. కానీ అది బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ అమెరికా ఇంకాస్త బలహీనపడినట్టుగానే కనబడుతోంది. సో ఈ వ్యవహారాలన్నీ కూడా గల్ఫ్ దేశాలకు తెలుసు, అండ్ అట్ ద సేమ్ టైం యూరోపియన్ దేశాలకు తెలుసు. అందుకోసమే వాళ్ళు ఎవరు కూడా యుద్ధ రంగంలోకి దిగలేదు. అండ్ ఇరాన్ పైన అమెరికా ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది.
అటు ఇజ్రాయెల్ పక్కన ఉన్నప్పటికీ కూడా ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చింది డొనాల్డ్ ట్రంప్. చివరికి వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి విషయం. సో న్యూక్లియర్ మిజైల్స్ అనేది ఒక కారణం మాత్రమే, కానీ ఆర్థిక అంశాలు వెనకాల ఉంటాయి. సో వాటి గురించినటువంటి వివరాలను నేను తెలియజేసే ప్రయత్నం చేశాను. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.